వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే సరికొత్త మూవీ సెన్సార్ ట్యాగ్ అయితే బయటకు వచ్చింది. ఆ చిత్రం ఏంటని ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారా? అదేమిటంటే పుష్ప టూ ట్రైలర్ లాంచ్ వీడియోలు అయితే మనం ఎన్నో చూసాం, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో. మరి ఈ చిత్రం ట్రైలరే ఏ విధంగా ఉందంటే దాదాపు 150 మిలియన్ వ్యూస్ అయితే ఈ ట్రైలర్కి వచ్చిన విషయం మనకు తెలిసింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది, సెన్సార్ టాక్ ఏంటి అనే విషయం అయితే ఈరోజు చెప్పబోతున్నాను. మరి సెన్సార్ టాక్ గురించి చెప్పకముందు ఈ సినిమాలో ఎవరెవరు నటించిన విషయం తెలుసుకుందాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, రష్మిక మందానా, మరి ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్ గారు, మరి నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్, మరి అజయ్ గారు, మరి ఇటువంటి చిత్ర తారాగణం అయితే ఈ సినిమాలో నటించిన విషయం తెలిసింది. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ ఆఫ్ మ్యూజిక్ ఎవరన్నారంటే డిఎస్పి కూడా ఈ చిత్రానికి సంగీతం వేరే లెవెల్లో అందించడం అనేది వాస్తవం. మరి ట్రైలర్ చూసినప్పుడు మనకి ఎన్నో అనిపించాయి. పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుంటేవా అంటే ఫైర్ అని ఇంతకుముందు పుష్ప 1లో చెప్పాడు. అదే దీంట్లో వైల్డ్ ఫైర్ అనే దాంతో ఒక సరికొత్త రైటర్ని అయితే బయటికి తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా పుష్ప అంటే నేషనల్ అనుకుంటేవా ఇంటర్నేషనల్ అనే స్థాయికి అయితే ఈరోజు సినిమాని ఒక కొత్త హైప్కి అయితే తీసుకెళ్తున్నారు. ఈ సినిమా దాదాపుగా 11,000 థియేటర్లు అయితే రిలీజ్ కాబోతుంది. ఇప్పటి వరకు ఏ సినిమాకి అవనటువంటి థియేట్రికల్ బిజినెస్ ఈ సినిమాకి అయితే అవ్వడం జరిగింది. పుష్ప టు ద రూల్ అనే చిత్రం బాహుబలి 2ని బ్రేక్ చేసినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి అదేవిధంగా పుష్ప సినిమా అయితే ఎలా ఉండబోతుందనే కాన్సెప్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి పుష్ప 2 సినిమా కొంత జపాన్లో కూడా ఉండబోతుందని మనకు సమాచారం అయితే అందిస్తుంది. మరి పుష్ప 2 మరి పాట్నాలో మనం ఆడియో లాంచ్ అప్పుడు వీల్స్ చూసాం. ఎంతోమంది జనం, ఇది మన తెలుగు స్టేట్స్ కూడా కాదు, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా కాదు, పాట్నాలోనే దాదాపుగా 3 లక్షల మంది అభిమానులు అయితే అక్కడికి రావడం జరిగింది. అల్లు అర్జున్ రేంజ్ ఏంటో మనకు ఆ ట్రైలర్తో తెలిసిపోతుంది. మరి అదేవిధంగా ఈ సినిమా కూడా దాదాపుగా 1000 కోట్ల పైన కలెక్షన్స్ అయితే కొట్టబోతుంది. గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ తరపున అయితే ఈ సినిమా సెన్సార్ టాక్ ఒకటే వచ్చింది. ఏమిటంటే సినిమా ఫస్ట్ హాఫ్ కొత్తగా అయితే అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ మనకి ఇంకా కొత్తగా అనిపించే విధంగా సుకుమార్ అయితే తెరకెక్కించడం జరిగింది. మరి చిత్రం నా దృష్టిలో అయితే బ్లాక్ బస్టర్ అయితే కొట్టబోతుంది, ముందే చెప్తున్నా. ఎందుకంటే సినిమా ఆ రేంజ్లో ఉంది కాబట్టి మేము ఇలా చెప్తున్నాం. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రభుత్వ పథకాల కోసం, సమాచారం కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.